లోకనాయకుడు కమల్ హాసన్ కొంతకాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ అనే సినిమాలో హీరోగా నటించిన అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత కమల్ వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే కమల్ విక్రమ్ సినిమా కంటే ముందే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీని మొదలు పెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక విక్రమ్ సూపర్ హిట్ విజయం సాధించడంతో కమల్ క్రేజ్ ఒక్కసారిగా పెరగడంతో మళ్ళీ తిరిగి ఇండియన్ 2ను ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ మరియు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కమల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను కూడా ఈ సంవత్సరం జూన్ నెలలోనే విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరో కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైనట్లు అయితే కమల్ నటించిన 2 క్రేజీ మూవీలు ఒకే నెలలో విడుదల అవుతాయి. ఈ వార్త కనుక నిజమైతే ఇది కమల్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు. చూసారు కదా, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.